చీకట్లోనే అసలు రహస్యాలు బయటపడతాయి. అవును తారా, ఇంతకాలం నా సమయాన్ని నీ ముందు వృధా చేశాను. తత్ఫలితంగా మా పునాదులే కదిలిపోయాయి. అది కేవలం మీ భయం మాత్రమే ప్రభు. మేధస్సులో విశ్వామిత్రునికి వల్ల తెచ్చే రాక్షసు మంత్రి మీ చెంతనుండగా, భుజబలంతో శత్రువులను చీల్చి చెండాడే మహావీరుడు దుర్జయుడు మీ అందనుండగా, మీ పునాదులు కదలడం అసంభవం ప్రభు, అసంభవం. ఎవరో మీ మనసును పాడు చేశారు. రండి ప్రభు, ముందు మధువు సేవించండి, తర్వాత మీ కండబలాన్ని నా గుండెలమే చూపండి, ఈ శరీరాన్ని అదుపులో ఉంచండి. రండి ప్రభు. ఈ మత్తులో పడి ఇంతకాలం కళ్ళు మూసుకుని పరిస్థితి ఎంతవరకు తెచ్చుకున్నాను. మగువ తర్వాత ముందు నగర పర్యవేక్షణ. అన్ని రహస్యాలు చీకట్లోనే బయటపడతాయంట. ఎవరు దేవి ఆ మాట్లాడుతుంది? ఇంకెవరు, మీ తోడలుడే. తోడలుడా? ధననందుల వారి గురించి మాట్లాడేది? అవును, అతగారికి మన మీద అనుమానం వచ్చినట్లుంది. చూడు దేవి, ఇంతవరకు నీ వల్ల ఆగాను, ఇక నా వల్ల కాదు. వెంటనే వాడిని ఏనాడో చంపేయాలి. నీ ఆలస్యం వల్ల ఇంకా వాడి బతికి పట్టుకడుతున్నాడు. ఇక ఆగటం పోగటం నా వల్ల కాదు. ఆడు చెప్పే మాట్లాడడానికి గంగిరెద్దులా తలమోపడం నా వల్ల కాదు దేవి, నా వల్ల కాదు. నీ బాధని అర్థం చేసుకున్నాను దేవి, నీ సర్వ సౌందర్యానికి నేనే అర్హుడిని. నీ అద్భుతమైన సౌందర్యాన్ని నా కళ్ళ ముందే వాడు ఇష్టపడ్డాడు అనుభవిస్తుంటే శాతకాన్ని దద్దమ్మలాగా చూస్తూ ఉండిపోవడానికి అసంభవం దేవి, అసంభవం. ఇంతకాలం వాడి మీద ప్రేమ నటించాను. వాడు నన్ను ముట్టుకుంటేనే నా వల్లంతా తేళ్లు జల్లు పాకినట్టుంటుంది తెలుసా. ఈ శరీరానికి సరి అయిన రథసారథివి నువ్వే ప్రియ. ఈ శరీరం అనువనువు పునీతం కావాలంటే నీ చేతులు పడాలి, కాళ్ళు తాకాలి. పాట చిత్రం బలారి.